హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. సో ఇది సెటప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఒక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. ఓకే, సో దీనికి సపరేట్ పర్టికులర్ టాపిక్ అనేది లేదండి. సో ఇందులో ఏ మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్ అనేది నేను మీకు చెప్తాను. కాకపోతే నాకు ఇంట్యూటివ్గా ఇది ఒక రొమాంటిక్ రీడింగ్ అని అనిపిస్తూ ఉంది. సో అందుకే నేను పింక్ కలర్ క్యాండిల్ కూడా తీసుకున్నాను. సో ఎవరైతే ఈ రిలేషన్షిప్స్ ద్వారా బాధపడుతున్నారో, రొమాంటిక్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, సో వాళ్ళందరికీ ఈ రీడింగ్ రెజినేట్ అవుతుంది. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఎవరైతే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఈ రీడింగ్ అనేది మీ మనసులో ఒక వ్యక్తిని ఊహించుకొని చూడండి, ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. నేను కొన్ని నాకు ఇంట్యూటివ్గా వచ్చిన కలర్స్ కానీ లేదంటే నంబర్స్, పేర్లు ఇవన్నీ కూడా చెప్తాను. సో అది మీకు కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దానికి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఫస్ట్ క్యాండిల్ ఫ్లేమ్ మీద మీరు దృష్టి పెట్టండి. సో ఆ క్యాండిల్ వెలుగుని చూస్తూ మీరు మీ పర్సన్ని తలుచుకోండి. ఖచ్చితంగా రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే ఇక్కడ చాలా లాట్ ఆఫ్ అట్రాక్షన్, ప్యాషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. సో మీ ఇద్దరి మధ్యలో విపరీతమైన ఒక అట్రాక్షన్ అనేది ఉంది. ఒకరికొకరు చాలా ఇష్టపడుతున్నారు, ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. కానీ అది చెప్పడానికి వీలు లేని మెసేజెస్ లాగా ఉన్నాయి. అంటే ఏంటంటే మీ మనసులోనే ఆ ఫీలింగ్స్ అనేవి దాచేసుకోవడము. సో అది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే మీకు భయం అయి ఉండొచ్చు, ఒక ఇన్సెక్యూరిటీ లేదంటే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో ఈ మెసేజ్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, ఇష్టం ఉంది, కానీ అది చెప్పగలిగే అంత ఇది లేదు, ధైర్యం లేదనమాట. ముఖానికి ఒక మాస్క్ వేసుకోవటము, అంటే ఏమీ తెలియనట్టుగా, ఏ ఫీలింగ్స్ లేనట్టుగా, మీ ట్రూ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది దాచుకోవటము, సో ఏమి జరగనట్టుగా బిహేవ్ చేయటము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మనసులో అయితే మాత్రం విపరీతమైన అట్రాక్షన్ మీ పట్ల. ఎవరైతే మీ వ్యక్తి గురించి మీరు చూస్తున్నారో, సో వాళ్ళకి మీరంటే మాత్రం విపరీతమైన అట్రాక్షన్, ప్యాషన్ ఉంది. కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా, ఏమీ జరగనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా నమ్మలేకపోతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు బిహేవ్ చేసేది కానీ, మీరు చెప్పే మాటలు కానీ ఏదైనా ఆశించి చేస్తుండొచ్చు, మీరు వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. సో దానివల్ల మిమ్మల్ని నమ్మటం లేదు. సో దాని ఫలితంగా ఏంటంటే మీకు చెప్పటం లేదు విషయాలు. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ మీరు లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు. సో చేసినాక కూడా ఇంక ఇది మనకి సెట్ అవ్వదు అన్నట్టుగా అనుకొని మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ మూవింగ్ ఆన్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే మీరు మీ పర్సన్ మీతో ఇప్పుడు విడిపోయి ఉండొచ్చు, మీ పార్ట్నర్ ఇప్పుడు మీతో కలిసి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. కొంతమందికి ఏంటంటే మీరు విడిపోయారు. సో దానివల్ల మీకు అర్థం కావట్లేదు అసలు ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మీకు తెలియటం లేదు. కానీ ఈ వ్యక్తి ఖచ్చితంగా వస్తారండి. ఎవరికైతే మీరు రీడింగ్ చూసిన వాళ్ళకి మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్లో ఉన్నారో, లేదంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి. మళ్ళీ వెనక్కి వస్తారు ఖచ్చితంగా. కొంతమందికి ఏంటంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తుండొచ్చు. ఈ నాకు ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్. సో ఖచ్చితంగా మీరు కలవాలని రాసి పెట్టుంది.
ఒకవేళ మీరు విడిపోయి ఉంటే కూడా మళ్ళీ కలుస్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక లవ్ కన్ఫ్యూజ్ చేసుంటే కనుక ఈ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఒక మ్యారేజ్ యూనియన్, ఒక సోల్ కనెక్షన్గా మారుతుంది, ఎవర్ లాస్టింగ్ లవ్గా కూడా మారుతుంది. సో ఇద్దరు ఒకరికొకరు చాలా లాయల్గా ఉంటారు, చాలా డివోటెడ్గా ఉంటారు. ఇది ఫ్యూచర్లో అయితే జరగబోతుంది. సో మీరు వాళ్ళకి చాలా నమ్మకంగా ఉంటారు, వాళ్ళు కూడా మీ పట్ల చాలా నమ్మకంగా ఉంటారు. అంటే వేరే ఇంతవరకు మీకు అనుమానం ఉంటే కనుక ఒక థర్డ్ పార్టీ ఉంది, వీళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ గురించి వదిలేశారు అనే ఒక అనుమానం మీకు ఉంటే కనుక ఇంకా ఫ్యూచర్లో అయితే మార్పు రాబోతుందండి. సో వాళ్ళు ఏంటంటే మీకు ఎలాగా ఇష్టమో, ఎలాగ నమ్మకం కుదురుతుందో అలాగా తనని తను మార్చుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఒక యూనియన్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకు? దానికి ముఖ్య కారణం ఏంటంటే అట్రాక్షన్, ప్యాషన్, మిమ్మల్ని పొందాలనే కోరిక. కొంతమందికి ఏంటంటే ఒక పుట్టుమచ్చ కనిపిస్తూ ఉందండి. ఇంట్యూటివ్గా నాకు ఒక విజన్ లా కనిపిస్తూ ఉంది. పుట్టుమచ్చ ఉంది, ఒక నెక్ పైన పుట్టుమచ్చ అవ్వచ్చు, లేదంటే ఫేస్ పైన అంటే అప్పర్ లిప్ పైన ఒక పుట్టుమచ్చ ఉండిండొచ్చు. సో నెక్ పైన కూడా కనబడతా ఉంది, లేదంటే చెంప మీద ఒక పుట్టుమచ్చ ఉండండొచ్చు. సో ఇవి అంతా కూడా ఆ వ్యక్తి గుర్తొస్తున్నాయి. అంటే మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా, మిమ్మల్ని ఊహించుకున్నప్పుడు అంతా వాళ్ళకి ఇవన్నీ కూడా మీ గురించి ఎవ్రీ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇంకా ఒక అట్రాక్షన్, ప్యాషన్ అనేది పెరుగుతుంది. మీ దగ్గరికి రావాలి, మీతో కలవాలి, మళ్ళీ ఆ క్లోజ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అనేది అయితే వాళ్ళకి బలంగా వాళ్ళకి అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే రోజెస్ అనేవి ఎల్లో రోజ్ అండ్ పింక్ రోజ్ అనేది చాలా ఇష్టం అనుకుంటాను, వైట్ రోజ్ కూడా. సో ఆ గులాబీ పువ్వులు ఎప్పుడైనా వాళ్ళు మీకు ఇచ్చి ఉండొచ్చు, లేదంటే మీరు మీ ఇంట్లో చెట్టును పెంచుకొని దాన్ని చూస్తూ మీరు ఆనందపడుతూ ఉండొచ్చు. అది మీ వ్యక్తి తలుచుకుంటున్నారు, వాళ్ళకి గుర్తొస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక పింక్, రెడ్, ఎల్లో, బ్లూ ఇవన్నీ మీ ఫేవరెట్ కలర్స్ అయి ఉండొచ్చు. ఓకే, కొంతమందికి ఏంటంటే మెటాలిక్ షేడ్స్ కూడా ఇష్టం ఉండొచ్చు. మెటాలిక్ ఏమంటారు, బ్రాంజ్ కలర్, గోల్డెన్, సిల్వర్, ఒక రకంగా మెటాలిక్ గ్రీన్, గ్రే. సో ఇలాంటి కలర్స్ అన్నీ మీకు ఇష్టం ఉండొచ్చు. ముఖ్యంగా ఒక రకంగా ఒక గ్రీన్, బాటిల్ గ్రీన్ అనేది మీకు ఇష్టం ఉండొచ్చు. లేదా కొంతమంది ఆ కలర్ వేసుకొని రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. ఆ కలర్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ మీకు బీచ్కి సంబంధించి కూడా మీకు ఏదైనా ఒక అటాచ్మెంట్ ఉండి ఉండొచ్చు. మీరిద్దరూ మేబీ బీచ్లో కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో ఎప్పుడైనా ఇద్దరు అక్కడ కలిసి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా బాగా ఒక స్వీట్ మెమరీస్గా మనిషి మనసులో అనేది ఉండిపోయాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే పదే పదే మిమ్మల్ని తలుచుకోవటము, మళ్ళీ ఆ రొమాంటిక్ మూమెంట్స్ అనేది గుర్తు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో నాకు ఇక్కడ కనిపించే లెటర్స్ వచ్చేసి మీ వ్యక్తి యొక్క పేరు ఎస్తో స్టార్ట్ అయి ఉండొచ్చు. SGCMPTW HR. సో ఇవన్నీ లెటర్స్ అనేది నాకు కనిపిస్తున్నాయి. సో నంబర్స్ వచ్చేసి 2 చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉందండి. తర్వాత 10, 21, 25, 31, 8, నంబర్ 16, 24, 6, నంబర్ 3. ఓకే, ఈ నంబర్స్ అన్నీ నాకు కనిపిస్తున్నాయి. అవి మీ పర్సన్ యొక్క బర్త్డే అవ్వచ్చు, లేదంటే మీరిద్దరు కలిసిన రోజు అయి ఉండొచ్చు. ఏదో ఒకటి ఆ నంబర్ అనేది మీ జీవితంలో చాలా ప్రామినెంట్ అనమాట, ప్రాముఖ్యత వహిస్తుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఇంకా ఏం కనిపిస్తుందంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అంటే ఒక రిస్క్ తీసుకొని మిమ్మల్ని నమ్మి, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీ పైన నమ్మకం అనేది అతనికి కుదరట్లేదు, వాళ్ళకి కుదరట్లేదు అని చెప్పాను కదా. సో ఇప్పుడు బ్లైండ్గా నమ్మి ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి వద్దామా అనేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇది ఒక ట్రూ లవ్ అనిపిస్తూ ఉంది.
అంటే ఏంటంటే మేబీ నేను ఏమైనా పొరపాటు పడుతున్నానేమో, నేనే ఒకవేళ తప్పుగా అనుకుంటున్నానేమో, ఇదే ఒక ట్రూ లవ్ ఏమో, ఎందుకంటే నేను ఎందుకు మాటి మాటికి ఈ వ్యక్తిని గుర్తు తెచ్చుకుంటున్నాను, మర్చిపోలేకపోతున్నాను అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కానీ బ్రేస్లెట్ కానీ ఏదైనా ఇచ్చుండొచ్చు, ఆ వ్యక్తి అది పదే పదే చూసుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు. మీరు ఎక్కడైనా ఒక టెంపుల్ కానీ లేదంటే ఏదైనా ఒక పురాతనమైన ప్లేస్లో కూడా కలిసి ఉండొచ్చు, లేదంటే వెకేషన్కి వెళ్ళి ఉండొచ్చు, అది గ్రూప్గా కూడా వెళ్ళి ఉండొచ్చు, మీరు అందరూ కలిపి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఉండొచ్చు. సో అవి కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఇద్దరు కొంతమంది ఏంటంటే డిఫరెంట్ క్యాస్ట్లకి కల్చర్కి సంబంధించిన వారు అయి ఉండొచ్చండి. సో అంటే మీరు పెరిగిన విధానం వేరు, మీరు మీ నమ్మకాలు వేరు, మీ కల్చర్ వేరు. ఈ వ్యక్తి ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, అసలు మా ఇద్దరికి మేమిద్దరం కలుస్తామా లేదా, మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ కుదురుతుందా లేదా, కంపాటబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళ తండ్రితో పడకపోవడం, తల్లితో పడకపోవడం, ఏదో సంథింగ్ వాళ్ళకి ఫ్యామిలీలో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మీ గురించి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో చెప్పాలంటే ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకంటే మీది ఎంటైర్లీ ఒక డిఫరెంట్ రిలీజియన్, క్యాస్ట్, కల్చర్ అలా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళు కన్విన్స్ చేయగలుగుతారా లేదా, మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించగలుగుతానా లేదా, సో ఏంటి ఫ్యూచర్ అనేది తెలియకుండా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలా లేదంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఒక రకంగా యాంగ్జైటీ, మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా ఆ యాంగ్జైటీ వచ్చేస్తుంది వాళ్ళకి. నేను ఎవరిని చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకుంటే నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నట్టుగా చాలా ఒక ఇది డైలమా అనొచ్చు, ఒక కన్ఫ్యూజన్ అనొచ్చు. అదైతే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకేమైనా మెసేజెస్ ఉంటే చూస్తాను, లేదంటే మనము టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. ఓకే, సో నాకు ఇంతకు మించి ఏమీ కనిపించట్లేదు. మనము టారో ద్వారా చూద్దాం మిగతా మెసేజెస్ మనకి ఏమొస్తాయి. సరేనా? ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ కనెక్షన్ గురించి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి, వాళ్ళ యూనియన్, వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏవి మీరు చెప్పాలనుకుంటే అది మాకు క్లియర్గా మెసేజెస్ ఇవ్వండి. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. 4 of Cups, 8 of Swords, King of Pentacles, the Hierophant, 4 of Pentacles, King of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్యాషన్, అట్రాక్షన్ అనేది అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉందండి. సో వాళ్ళకి మీ దగ్గరికి రావాలి అనే ఆతృత, మిమ్మల్ని కలవాలనే కోరిక అయితే బలంగా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు బ్లాక్డ్గా ఉంటే కనుక, సో కొంతమంది ఏప్రిల్ నుంచి మీరు బ్లాకేజ్లో ఉన్నారండి. సో అది ఆగస్టులో తీరిపోతుంది. ఆగస్టులో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటము, వాళ్ళ మనసులో ఉండే విషయాలన్నీ మీకు తెలియజేయటము, ఇవన్నీ జరుగుతాయి. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయిండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక మ్యారేజ్ కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే మీ లవ్ లైఫ్ ఏదైతే ఉందో, మీ ప్రేమ, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది స్టక్ అయిపోయింది అనమాట. సో లాట్ ఆఫ్ బౌండరీస్, రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి. సో చాలామంది మీకు వ్యతిరేకం అయి ఉండొచ్చు, ఈ కనెక్షన్కి వ్యతిరేకం అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరిద్దరూ డిఫరెంట్ కల్చర్కి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్కి చెందినవారు. సో దానివల్ల ఏంటంటే ఎవరు మీ కనెక్షన్ గురించి పెద్దగా పాజిటివ్గా అయితే అనుకోవటం లేదు.
కాకపోతే ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే ఈ వ్యక్తి ముందడుగు వేస్తారండి. ఇంతవరకు ఒకవేళ స్టక్ ఎనర్జీలో ఉంటే కనుక, స్టక్ పొజిషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తి ముందడుగు అనేది వేస్తారు. మీకు తన ప్రేమను అనేది వ్యక్తం చేస్తారు. చాలా ఫాస్ట్గా రావాలని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ప్లస్ అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో క్లారిఫికేషన్ కూడా కావాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు, నువ్వు నా గురించి ఎందుకు ఇలా మాట్లాడావు, నాతో ఎందుకు గొడవ పడ్డావు, లేదంటే నువ్వు వేరే వ్యక్తితో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నావు. సో ఇలాంటి విషయాలన్నీ నిలదీసి అడగడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఏంటంటే ఈ వ్యక్తి మీ ప్రేమను అనేది ఇగ్నోర్ చేశారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అసలు మీతో ఒక అంటే మీరు ఎంత ఇస్తున్నారో అది వాళ్ళు ఇవ్వలేకపోయారు ఇంతవరకు. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా పోయింది. దానివల్ల ఏంటంటే ఇది ఒక కనెక్షన్ అనేది స్టక్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది, ఒక బ్లాకేజ్లోకి వెళ్ళిపోయింది. కానీ ఈ వ్యక్తి ఫీలింగ్స్ అనేవి అయితే మాత్రము జెన్యూన్, వెరీ స్టేబుల్ అనమాట. అంటే ఈ వ్యక్తి మనసులో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీరు మ్యారీడ్ అయినా కాకపోయినా వాళ్ళు మిమ్మల్ని ఒక పార్ట్నర్గానే ఊహించుకుంటున్నారు. చాలా పొజెసివ్గా ఫీల్ అవుతున్నారు. చాలా మీరు వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అసలు గుండె పిండేసినట్టు బాధ, మళ్ళా వాళ్ళని అంటే వాళ్ళు మిమ్మల్ని చూసే ఇది ఇష్టంతో చూసే ఆ చూపు, ఇవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఏంటంటే ముఖానికి మాస్క్ వేసుకున్నాను. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఒక ముఖానికి మాస్క్ వేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. చాలా ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, కొంచెం సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉండొచ్చు. అసలు నేను ఈ వ్యక్తికి తగిన పర్సనా కాదా అనేది వాళ్ళ డౌట్ అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏది ఓపెన్గా మీకు చెప్పలేకపోతున్నారు. ఈ రిస్ట్రిక్షన్స్ కూడా కావచ్చు. రిలీజియస్ ఎక్కువగా కనబడతా ఉందండి, రిలీజియన్ ఎక్కువ కనబడతా ఉంది. సో మీరిద్దరు ఏంటంటే ఆ రిలీజియన్ వల్ల మీరు దగ్గర కాలేకపోతున్నారు. సో మీ ఇద్దరికి ఆ బౌండరీస్, ఆ రిస్ట్రిక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దానివల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో అదే మీ కనెక్షన్కి ఒక పెద్ద అడ్డంకి అని చెప్పొచ్చు, పెద్ద అబ్స్టకల్ అని చెప్పొచ్చు. కానీ ఈ వ్యక్తి అవన్నీ దాటుకొని మీ దగ్గరికి అసలు పరిగెత్తి రావాలనుకుంటున్నారు. అసలు వాళ్ళ జీవితంలో, వాళ్ళ మనసులో జరిగే ఒక పెను తుఫాను, ఒక అలజడి, దాన్ని దాటుకొని మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నారండి. సో అదైతే 100% ట్రూ. వాళ్ళైతే ఖచ్చితంగా త్వరలోనే ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు. అదైతే ఇంతవరకు మీరు ఎంత కాలం అయితే వెయిట్ చేశారో వాళ్ళ గురించి, సో వాళ్ళైతే ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే మళ్ళీ తిరిగి వస్తారండి. సో చూద్దాము రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో. సిన్స్ ఈ రీడింగ్ మొత్తం ఒక రొమాంటిక్ రీడింగ్ అయిపోయింది కాబట్టి, ఒక ప్యాషనేట్ రీడింగ్ అయింది కాబట్టి, సో రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు. అన్రిక్వైటెడ్ లవ్. వెరీ సూన్. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. కోడిపెండెన్సీ, ట్రూ లవ్. ఓకే, సో పదే పదే మనకు ఆ ట్రూ లవ్, ప్యాషన్ ఇవే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా రీకన్సిలియేషన్ కూడా వచ్చేసిందండి. సో ఖచ్చితంగా మీ ఇద్దరికి రీకన్సిలియేషన్, రీయూనియన్ అనేది జరుగుతుంది. ఇది మీ యొక్క ట్రూ లవ్. దానివల్లే ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీరు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. కానీ ఇది చాలా కాలంగా ఒక అన్రిక్వైటెడ్ లవ్గా ఉందన్నమాట. అంటే దెర్ ఈజ్ నాట్ ఇనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరిద్దరూ సపరేషన్లో వచ్చేసేసి ఇద్దరు ఒకరితో ఒకరు మాటలు లేకుండా ఉన్నప్పుడు ఆ అట్రాక్షన్, స్పార్క్ అనేది నిలవాలంటే ఏదో ఒక చిన్న కనెక్షన్ కానీ, చిన్న మాటలు కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. అది లేదు మీ ఇద్దరి మధ్యలో. సో దానివల్ల ఇది ఒక అన్రిక్వైటెడ్ లవ్ అయిపోయింది. ఇది అంటే ఒక వన్ సైడ్ లవ్గా మారిపోయింది అనమాట. అంటే ఆ వ్యక్తి మీకు అసలు ఏది సిగ్నల్ ఇవ్వట్లేదు, ఏం చెప్పట్లేదు. ముఖానికి ఒక మాస్క్ వేసుకుని అలా కూర్చోన్నారు. మీరు ఒకవేళ ఎన్ని మెసేజెస్ పెడితేను కూడా వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళు రిప్లై ఇవ్వరు, మీకు ఏమి రెస్పాన్స్ అనేది ఇవ్వరు. అది మీకైతే తెలుస్తోంది క్లియర్గా. సో అదేంటంటే ఒక అన్రిక్వైటెడ్ లవ్గా మారిపోయింది, వన్ సైడ్ లవ్గా మారిపోయింది. కానీ వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో క్లియర్లీ మీరు డిసైడ్ చేసుకుంటారు ఏం కావాలి మీకు అన్నట్టుగా. వాళ్ళు కూడా డిసైడ్ చేసుకొని మీ దగ్గరికి అయితే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్యాషన్, అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల ఖచ్చితంగా ఒక ముందడుగు అనేది వేస్తారు. ముందడుగు వేసి మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది.
సో ఇది ఖచ్చితంగా ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ అనమాట. మీ హార్ట్ని ఓపెన్ చేయండి. చాలా మందికి ఏంటంటే భయపడుతుంటారు. నేను తీరా ఓపెన్ అప్ అయిపోయి మొత్తం నా ఫీలింగ్స్ అంతా చెప్పేస్తే అవతల వ్యక్తికి నేను చులకన అయిపోతానేమో, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారేమో, చీప్గా చూస్తారేమో. సో ఇవన్నీ కూడా మీకు భయం వేస్తుంది. కానీ ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఇట్ ఈస్ సేఫ్. మీరు ఈ వ్యక్తితో ప్రేమలో ముందుకు వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ సేఫ్. ఈ వ్యక్తి చీటరు లేదంటే బ్యాడ్ పర్సన్ కాదు, చాలా జెన్యున్ పర్సన్ అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కో డిపెండెన్సీ కూడా ఉంది. అదేంటంటే మేబీ వాళ్ళకి ఏమైనా అడిక్షన్స్ ఉండొచ్చు, లేదంటే మీకు ఏమైనా అడిక్షన్స్ ఉండొచ్చు. అది కూడా మీ కనెక్షన్కి ఒక అబ్స్టకల్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఎడిక్షన్ అంటే ఓన్లీ డ్రింకింగ్ స్మోకింగ్ అనే కాదండి. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకరు నాన్ వెజిటేరియన్, ఒకరు వెజిటేరియన్, ఒకళ్ళు బ్రాహ్మిన్స్, ఇంకొకరు వేరే ఏదో రిలీజియన్, అలాగా నాకు కనిపిస్తూ ఉందన్నమాట. సో దానివల్ల కూడా మీ ఇద్దరిది అసలు ఇది ట్రూ లవ్ అయితేనే కూడా అది ముందుకు వెళ్ళలేకపోతుంది అనమాట. కానీ మీ ఇద్దరి మధ్య ఉండే ఈ అట్రాక్షను, ప్యాషను, రొమాన్స్ ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా మీరు ఇద్దరు అవునన్నా కాదన్నా అది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఒకరినొకరు మర్చిపోతేనే కూడా ఆ జ్ఞాపకాలు అనేవి మీ ఇద్దరిని వెంటాడుతున్నాయి. దానివల్ల మీరిద్దరూ వెరీ సూన్ కలుస్తారు. మీకు రీకన్సిలియేషన్ అయితే జరుగుతుంది వెరీ సూన్. సో తొందరలోనే మీరిద్దరూ కలిసే రోజులు దగ్గర పడుతున్నాయి. సో క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్. సో ఇలాంటి మరిన్ని రీడింగ్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా అవసరమైంది అంటే ఈ రీడింగ్ని షేర్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.